కారణమేమి నీ నామమేమి ఎందుకొరకై ఇక్కడ సంచరించుచుంటివో నాకు తెలుపు. ఇటుకాడు ఎవరు నేనెవరో తెలియకొచ్చున్నాడే. ఓయి యువకుడా, మేమెవరమైతే మీ పొండిక నేనెవరైతే నీకేమి, నేను ఒక కార్యాగ్రహి ఇచ్చిటికి వచ్చి ఉన్నదాన్ని. నీవు వచ్చిన పడేది చూసుకొని నీ దారిని పోము, నా జోలి నీకేలా. ఓహో యువతి, నేను నిన్నేమని అన్నానని అట్లా బలకుచుంటివి? అట్లను బలికిన ఎటులను చుంటివి. కాంతమని, నేను నీ యొక్క సవిస్తారము తెలియగోరుచున్నాను కనుక నేనేమన్నా వేరు బలికిన ఉన్నాడనా? ఓహో అతని చుట్టివా? ఆయన చూ గంధర్వ స్త్రీల పెంపొందిన
నాకు తగ్గ వరుడు కోసం నేను వెతుకుచుండసాగుతుంది. కానీ ఇంతవరకు నా ఈడుకు తగ్గ జోడు దొరకనే లేదు. ఆ నోట ఈ నోట వినక పంచపాండవులు మహాపరాక్రమవంతులని అత్యంత సౌందర్యవంతులని నేను వినిన్నాను. కావున వారిలో ఏ ఒక్కరినైనా నా పతిదేవునిగా చేసుకోవాలని నా మనమున కోరిక కలిగింది. కావున వారి జాడ నేను ఎంత వెతికినను నాకు అగుపడలేదు. నీకేమైనా వారి జాడ తెలిసినచో నాకు తెలుపు. నీకు కృతార్థురాలు. ఆహా, పంచపాండవులలో ఒకరిని మోహించిన వివాహమాడుతుందని పలుకుతున్నదే ఈమె వారి యందు ఎవరి యందు మోహము గలదో తెలుసుకుందును. ఓహో రమణీమణి, పంచ పాండవులలో ఎవరి యందు నీ యొక్క మోహము గలదో తెలుపు. ఓహో, ఇతగాడు నా మనోభిష్టమే తెలియకూర్చున్నాడే. సరే, తెలిపినచో ఏమగుడు. అయినను ఇతడు పాండవులలో ఏ ఒక్కడైనను కాదు కదా. అయినచో కాని నాకేమి. సరే, తెలిపేదను. ఓ యువకుడా, ఆ పంచపాండవులలో నాకు మధ్యముడైన అర్జునుని యందు ప్రేమ వ్యామోహంబు కలదు. నీ అతన్ని ప్రేమించసాగింది. ఆహా, ఇది ఏమి విచిత్రంగా వచ్చినది. పాండవుల్లో అర్జునుని యందు మోహము కలదని పలుకుచున్నది. ఓహో రమణీమణి, ఆ యొక్క అర్జునుడు బహుపత్నీకుడు. అతనికి ఎందరెందరో భార్యలు గలరు. కావున నిన్ను చేకనుడు. అప్పుడు నీవేమి చేయగలవు? ఓహో, అతడు ఇట్లు తడిచిన నీ వేరొకటి తలిచి ఉంటుంది కదా. సరే, బ్రహ్మచర్యమునైన పాటించదురు కానీ ప్రాణత్యాగమునైనకు నేను సిద్ధపడుతును కానీ అతన్ని మాత్రం మరవజాలను. నీకు పుణ్యముండు. అతని జాడ తెలిసిన చోటు తెలియజేయి. ఆహా, ఈమెను ఇప్పుడు కాతన్నుతో ఈమె ప్రాణత్యాగానికైనా ఒడంగదునని పలుకుతున్నది. కావున నా యొక్క నామము తెలిపి ఈమెను సంతోషపరచదు. రమణీమణి, ఓ వనితామణి అర్జునుండయని పిలతు నన్ను ఈ జగము. వనితామణి అర్జునుడని పిలతురు ఈ జగమున వనితామణి అర్జునుడని పిలతురు ఈ జగమును నేను ఆ అస్తినపురం బయలు పాండురాజు కుమారుడైన పాండవ మధ్యముండను అర్జునుండను నేనే. కావున నీవు నాపై వ్యామోహం కలదని పలికినావు దానిగా నీ మోహంపు కాలకున్నాను. నాకు ఒక ముద్దిచ్చి నాకు ఒక కౌగులింపు ఇమ్ము. ఓహో, మాటకారితనంబు దూపవచ్చితివా? నీ మాయ మాటలు నీ నమ్ముదాను కాదు. నీవు నిక్కజముగా అర్జునుడే అనొచ్చు. ఏదైనా ఆనవాలు చూపెట్టుము. ఆ పిదపన మధ్య నీవు అర్జునుడవి అని. ఆహా, ఏమి వనిత ఆనవాలు చూపించమని పిలుచున్నది? ఓహో రమణీమణి, గరిత మహేంద్ర జాలుండగాను ఏను దేవి, గరిత మహేంద్ర జాలుండగాను ఏను కలదు నాకొక్క పని కాననమునా. అందు గురించి వచ్చి తీయదివనాదు ఉంగరంబుకు నామంబు నుండగనవే. ఓహో రమణీమణి, నేను పాండురాజు తనయుడను, అబద్ధం ఆడువాడను గాను. కనుక
ఈ ఉంగరమ్మకు నా యొక్క నామము గలదు చేకను చూడను. ఓహో, ఇతగాడు నిక్కజముగా అర్జునుడే అన్నమాట. అయిన చెవు నేను ఒక చక్కని చమత్కారం చేశాను. ప్రభువయ్యం వనులతో ఇటు బలు కందగా నయ్య నీకు రాజా. 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 శుభపరతుడు మెచ్చిన నీకిది ప్రభువని యమ్మ భావము లేజా. శుభమా శోభనమాయే మహారాజా, ఏమి? నీవు ఒక ప్రభు అయి ఉండి నా వంటి పడుచులతో ఈ విధముగా ఎవరు ఏకాంతంగా ఉన్న స్త్రీలను బలకరించుట పరిహసించుట నీకు భావ్యమేనా? ఆ మాత్రం నీకు తెలియదా? సుందరీమణి, నీవే చెప్పి ఉన్నావు అర్జును యందు మోహము గలదని. ఆ పాపపుణ్యముల సంగతి ఎట్లు ఎరుగును గాని నాకు నా కోరిక తీర్చుము ఇప్పుడే. నీవు నన్ను నీ ప్రేమలో అడవేసి ఇప్పుడు తృణీకరించుట భావ్యం కాదు కనుక నా కోరిక తీర్చుము. దేవి ఏమి? భామిని మని మారు దేవి, నీ మనసు నిండుగా